శాస్త్రి గారు ఈ మధ్యకాలంలో వారానికి ఒక హరికథ వారిది వినాల్సి వస్తుంది. ఇప్పుడే చెప్పారు, ఒక 2-3 నెలలు మనం వారి డేట్ తీసుకుంటే కానీ వారి కథ దొరకదు. అలా ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియాలో, లండన్ లో, అమెరికాలో, ఢిల్లీలో అనేక చోట్ల తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఉత్సవాలకు ఈ హరికథ కూడా దాదాపు 5-6 నెలల కింద వారితో సమయం తీసుకోవడం అయింది. అందుకోసం ఇంతటి మహానుభావుడు ఈ ఆధునిక సమాజంలో అత్యద్భుతమైన హరికథాగానం చేసే విద్వాంసులు మనం ఉండడం మనందరి అదృష్టం. చాలా మంది కూర్చున్న వాళ్ళు లేవకుండా 3.5 గంటల పాటు మంత్రముగ్ధమై కూర్చున్నారు. వాళ్ళ నిజంగా 21వ వార్షికోత్సవం ఈ మాస్వామిపేట అన్నారు జోరకల వారు. ఈ మాస్వామిపేటలో రుక్మిణి పాండురంగ విఠలేశ్వర క్షేత్రంలో 61వ వార్షికోత్సవ సందర్భంలో రుక్మిణీ కళ్యాణం ఉదయం ప్రత్యక్షంగా చూస్తే వైదికంగా, లౌకికంగా ఆ కళలో సాక్షాత్తు రుక్మిణి పాండురంగ విఠలు మన ముందే వచ్చి ఆ కళ్యాణ వేదిక మీద కళ్యాణం ఆడుతున్నారా అన్న అనుభూతిని కలిగించారు. అంతేకాకుండా కుటుంబంలో ఇవాళ మన సంస్కృతిని, మన సంప్రదాయాలను, మన ధర్మాన్ని, మన విలువలను ఏ విధంగా పరిరక్షించుకోవాలి, మర్చిపోతున్న సంప్రదాయాలను, కనుమరుగవుతున్న సంస్కృతిని ఎలా పరిరక్షించుకోవాలని కూడా వారు కళ్ళకు కట్టినట్టు మనకు ఉద్బోధ చేశారు. అలాంటి హరికథ సంప్రదాయం ఇంకా ఈ ఆధునిక సమాజంలో కూడా ఇలాంటి వారు ఉండి మనకందరినీ కూడా ధార్మికంగా ప్రభావితం చేస్తుంటారు. మనందరి అదృష్టం. శ్రీ సింహాచల శాస్త్రి గారి యొక్క హరికథలు నిరంతరాయంగా కలిగి సమాజంలో ఎంతో కొంత మార్పు, చైతన్యం కలిగించేలా ఉండాలని ఉత్సవాల్లో ఈ 21 వార్షికోత్సవాల్లో ఆలయ ప్రతిష్టన నుంచి ఇప్పటిదాకా కూడా, ఆలయ నిర్మాణం నుంచి ఇప్పటిదాకా కాసుల లక్ష్మణమూర్తి గారు కీర్తిశేషులు, వారు పడ్డ శ్రమ మామూలు విషయం కాదు. వారి సోదరులైనటువంటి కాసుల హరిరంజన్ గారు కూడా అన్న యొక్క వారసత్వాన్ని అదే సంప్రదాయంగా కష్టపడి ఇవాళ ఎక్కడో గుంటూరులో ఉండే మహానుభావుని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ హరికథ పెట్టాలనుకోవడమే గొప్ప విషయం. ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ, డీజేలని, ఇంకోటని. కానీ ఒక హరికథ పెట్టాలని సంకల్పించడం, ఎంత వ్యయమైనా భరించడం, అది నిజంగా హరిరంజన్ శర్మ గారు, అదేవిధంగా కాసుల రఘురామ శర్మ గారు, రచన కుమారుడు, వీళ్ళందరూ ఈ కుటుంబం అంతా కూడా, ఇంకా వాళ్ళ ఉండేటువంటి పరిమాణం అందరూ అష్టకర రామ్మోహన్ అన్న ఖచ్చితంగా ఎక్కడ ఏ కార్యక్రమాలు చేస్తున్నారంటే సింహాచల శాస్త్రి గారు అక్కడ పెడుతున్నారా లేదా అని కోపం గురించి మాట్లాడి సంధానం చేసి చేయిస్తుంటారు. ఈ మధ్య 4-5 హరికథలు వరదలే మనం వినగలిగినాం. ప్రధానంగా పూర్వకుంటలో గాని, పాండురంగంలో గాని, పరిపుసాలలో గాని, ఇక్కడ గాని, ఇంకా అనేక చోట్ల కూడా ఇది కొనసాగుతూ ఉన్నాయి. వారి యొక్క కథాకారం నిరంతరాయంగా కొనసాగాలని, ఇలాంటి క్షేత్రాల్లో కూడా, ఆలయాల్లో కూడా, ఉత్సవాల్లో తప్పనిసరిగా మనం అలాగే వారు చెప్పారు. ఏలూరు నాచారంలో బ్రహ్మోత్సవాల్లో ఖచ్చితంగా 3-4 హరికథలు ఉండేవి. మా ఊరు కొండబాగలో కూడా రామాలయ ఉత్సవాలంటే 3 హరికథలు ఉండేవి. అనేక గ్రామాల్లో ఇవాళ ఉత్సవాలు అనగానే, బ్రహ్మోత్సవాలు అనగానే, శ్రీరామనవమి ఉత్సవాలు అనగానే హరికథలు తప్పనిసరిగా పెట్టేవాడు. ఇప్పటికైనా మనం ఇతర కార్యక్రమాలను తగ్గించుకునైనా ఖచ్చితంగా హరికథా గానాన్ని అందించి మన వాళ్ళందరినీ కూడా, ఈ తరం నవతరం యువతరాన్ని కూడా ధార్మికంగా ఇలాంటి అరుదైనటువంటి అపురూపమైన ధార్మిక కళ హరికథను మనం పునరుజ్జీవం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమానికి ఎంతో గొప్పగా వాయిద్య సహకారాన్ని అందించిన బ్రహ్మశ్రీ దేశపతి శ్రీనివాస్ గారు, చాలా 30-40 ఏళ్ల అనుభవం ఉంది వారికి. సంగీత ఉపాధ్యాయుడిగా పాఠశాలలో పనిచేస్తూ
స్వయంగా వారు కీబోర్డు వాయిస్తూ గానం కూడా చేస్తారు. ఇవాళ ఆధునిక తబలా వాయిద్యాలు తెచ్చిన తెలిసి తెలంగాణకి ఎవరికి లేదో మా దగ్గర కూడా అది తెప్పించుకుని ఎంతో కాస్ట్లీ వాయిద్యం ఏ రకమైన మృదంగం కానీ తబలా కానీ ఎన్నెన్నో వాయిద్యాలు నిజంగా వస్తాయి దాంట్లో 7 రకాల తబలా ఆ తాళములు దాంట్లో రాజవుతాయి. అలాంటి వాయిద్యాన్ని అద్భుతంగా వాయిస్తున్నాడు. ఇకపోతే కోదండరామ శర్మ గారు, రుక్మా భట్ట, వారి తాతగారు తిరుమల శాస్త్రి గారు, వారి నాన్నగారు నరసింహ స్వామి గారి యొక్క వారసత్వాన్ని గుర్తుకొచ్చుకున్న శ్రీ రుక్మా భట్ట కోదండరామ శర్మ గారు, వారు కూడా ఉపాధ్యాయులు. కీబోర్డు సాయంతో వయోలిన్ అందరూ కింద మెసేజ్ పెడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నవారు వయోలిన్ సౌండ్ బాగుందండి, అనేక వాయిద్యాలు ఉన్నాయి, ఒకసారి ఆయన కూడా చూపించండి కెమెరాలో పెడుతున్నారు. అంటే వయోలిన్ ను మరిపించిన కీబోర్డు వాయిద్యం ఇక్కడ మనం చూస్తున్నాం. చాలా మంది ఇక్కడ ప్రత్యక్షంగా కూర్చొని మనమందరం పరోక్షంగా ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్న అనేక మంది ఆస్తిక మహాత్ములు కూడా ఆరాధించారు. శ్రీ సతీష్ గారు ఇవాళ ఈ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం అవడానికి వారు సౌజన్యం వహించారు. సతీష్ గారికి కూడా రుక్మిణీ పాండురంగ స్వామి వారి అనుగ్రహం, మా సింహాద్రి శాస్త్రి గురువు గారి యొక్క అనుగ్రహం, అందరి పెద్దల అనుగ్రహం కూడా ఉండాలి కోరుకు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రపంచమంతా చూడాలి, తెలుసుకోవాలి. ఇవాళ 2-3 ముందుకు వచ్చారు ఇక్కడ హరికథ మేము కూడా నిర్మిస్తామని. ఈ రోజు ఇంకా చూసుకుని అనేక మంది కూడా ఇలాంటి కథలు చెప్పించాలి. చూస్తున్న ప్రత్యక్ష ప్రసాదం ద్వారా చూస్తున్న మీరు కూడా మీ గ్రామాల్లో మీ ప్రాంతాల్లో సింహాచల శాస్త్రి గారు 3-4 నెలల ముందు మనం కనుక వారి సమయం తీసుకుంటే చక్కగా హరికథానం చేసి మనల్ని ఆదరిస్తారు, ఆనందపరుస్తారు, ఆర్థికంగా ఉత్తేజితులు చేస్తారు. కనుక మీరందరూ వారి కావాలంటే వారి నంబర్ మేము తెలియజేస్తాము. దయచేసి వారి కథాగానాన్ని ఆలయాల్లో ఇంకా అనేక మంది ఇతర హరికథ విద్వాంసులు కూడా ఉన్నారు మన తెలుగు నాట. వారందరి చేత హరికథ దేవాలయ ఉత్సవాల్లో తప్పనిసరిగా ఉండాలి. అందుకే వాళ్ళ ఈ గర్భాలయానికి అనుగుణంగానే ఒకవైపు గర్భాలయంలో రుక్మిణీ పాండురంగం కొలుగుతుంటే ఇక్కడ రుక్మిణీ కళ్యాణం కళ్ళ పెట్టినట్టు వారు హరికథాగానం చేస్తుంటే అనేక మంది ఆనంద పారవశ్యాన్ని వీక్షించారు, ఆస్వాదించారు. ఇలాంటి అనుభూతి నిరంతరంగా కలగాలని కోరుకుంటూ అందరూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వీక్షించిన ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన 50 మంది ఆస్తిక మహాశయులందరికీ కూడా శ్రీ రుక్మిణీ పాండురంగ వినాయకేశ్వర క్షేత్రం కమిటీ పక్షాన మీ అందరికీ కూడా ధన్యవాదాలను తెలియజేస్తూ స్వస్తి.